హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్మోస్ కిచెన్. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందామండి. ముందుగా బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం వేరుశనగ పప్పు, పచ్చిపప్పు, కొంచెం మినపగుళ్ళు, ఒక 2 స్పూన్లు ఈ దోరగా బాగా వేగే వరకు వేయించుకోవాలండి. తర్వాత జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ల ధనియాలు. ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత మీకు కారానికి సరిపడా నేనైతే 10 మిరపకాయలు తీసుకున్నానండి. విరిచిపెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుని దోర వేయించుకుంటే కారం తగ్గుతుంది. వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకున్నానండి. అంటే ముందుగానే వేసుకోవాలి. వేయించి పెట్టే పల్లీలు ఉన్నాయి, అవి 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక 4 టమాటాలు, టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత చింతపండు, నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అండి. ఒక ఉల్లిపాయ ముక్క 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, సాల్ట్ ముందుగానే వేసుకుంటే టమాటా ముక్కలు మగ్గుతాయండి, మెత్తగా మగ్గిపోతాయి, అంటే ఉడుకుతాయి అన్నమాట. ఆఖరిగా కొత్తిమీర, వేయించి పెట్టుకున్న పల్లీలు. నేను ముందుగానే వేయించి పెట్టుకున్నానండి పల్లీలు, అందుకే మధ్యలో వేసేసాను. ఇప్పుడు ఆఖరిగా కొత్తిమీర. ఇది అంత ఎక్కువగా వేగక్కర్లేదండి, మామూలుగా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఆఖరికి కొంచెం పసుపు, చిటికెడంత పసుపు వేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇవన్నీ సిమ్లో పెట్టుకుని ఉంటేనే బాగుంటుంది. అందులో వేసిన అన్నీ కూడా మాడిపోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంతేనండి, తర్వాత మిక్సీ పట్టుకోవడమే. మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.